కామాక్షి అయితే ఇంకా రోహిణి చెప్పినట్టుగానే ఇంక 2 లక్షల డబ్బులు తీసుకొని ఇంకా ప్రభావతి వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత మీరందరూ గొడవ పడాల్సిన అవసరం లేదు, ఆ డబ్బులు ఎక్కడికి పోలేదు, నేనే వదిన వేరే దగ్గర పెట్టి మర్చిపోయాను, ఇప్పుడు నీ డబ్బులు ఉన్నాయి వదిన అని చెప్పనంటే ఇంకా ప్రభావతి ఒక్కసారిగా నోటి మీద వేలేసుకున్నట్టు అయిపోతుంది. ఏంటి వదిన నువ్వు చెప్పేది, డబ్బులు పోలేదంటే అవును నీ కష్టం డబ్బులు ఎక్కడికి పోలేదు అన్నట్టుగా చెప్పేటప్పటికి సంతోషిస్తుంది ప్రభావతి. అయినా సరే అని చెప్పాను అన్నట్టుగా ఇంకా సత్యంకైతే చాలా కోపం వచ్చి ఈ డబ్బులు పోయాయి అని చెప్పాననే కదా నా కోడల్ని దొంగని చేశావు నువ్వు అన్నట్టుగా ఇంకా సత్యమే ప్రభావతిని తిడుతూ ఉంటాడు. ఏదైతే ఏముంది నా డబ్బులు నాకు దొరికేసాయి అని చెప్పి ప్రభావతి సంతోషిస్తుంటే ఇంకా బాలు మీనా అయితే చూసారా అండి ఆ డబ్బులు ఉండి కూడా లేవు అని చెప్పనని అన్నట్టుగా నాటకం ఆడారు. ఏంటి పిన్ని డబ్బులు పోయాయని చెప్పి అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ మీకు దొరికేసాయా అని చెప్పనని మీనా అంటుంది. ఇంకా అలా అనిన తర్వాత ఇంకా బాలు అయితే సరే ఈ 2 లక్షలు పోగా మిగతా డబ్బులకి నాకు కాగితం రాసి నువ్వు సంతకం పెట్టు, అలాగే నీతో పాటు నీ పెద్ద కొడుకు చేత కూడా సంతకం పెట్టించు అని చెప్పి అనేటప్పటికి ఇంకా ప్రభావతి సంతకం పెట్టి రారా మనోజ్ నువ్వు కూడా పెడదు అని చెప్పంటే ఇంకా మనోజ్ అయితే ఆయన అమ్మ చేసిన అప్పుకి నేను ఎందుకు సంతకం పెడతాను రా అని చెప్పనని తనైతే అంటాడు. ఇంకా రోహిణి అయితే ఏంటి మనోజ్ ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టుగా నోటి మీద వేలేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే ఇప్పటిదాకా నా కొడుకు అని చెప్పి అనుకున్నా నేను, ఇప్పుడు ఒక సంతకం కాడ నీ బుద్ధి చూపించావు కదరా నువ్వు అన్నట్టుగా ఉంటే ఇంకా బాలు మీనా కూడా అయితే మీకు ఎవరి గురించి ఎట్లాగో తెలియాలని చెప్పని మేము కూడా ఇలా చేస్తున్నాము అని అంటాడు. ఇంకా ఆ సంతకం అయితే మనోజ్ పెట్టకపోయేసరికి ఇంకా సత్యం అయితే భార్య చేసిన తప్పులో సగభాగం భర్తకు ఉంటుంది కదా, తను కట్టలేదు అనుకున్న సమయానికి నేను కడతాను అని చెప్పనని తను వచ్చి సంతకం పెడతాడు. ఇంకా అలా పెడుతూ ఉంటే చాలా బాధేస్తుంది ప్రభావతికి కూడా. కొడుకు నేను ఇష్టపడ్డ కొడుకు వచ్చి సంతకం పెట్టకపోయినా నన్ను అర్థం నాకు తాళి కట్టిన భర్త కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకొని సంతకం పెట్టారు చాలండి ఇంతవరకు అని చెప్పనని అనుకుంటుంది. ఇంకా మనోజ్కుంటుంది ఇంకా ప్రభావతివి అయితే ప్రతి విషయంలో నిన్ను నేను వెనకేసుకొని వచ్చి నా డబ్బంతా నీకే పెట్టాను కదరా, అయినా ఇప్పుడు ఒక్క సంతకం కాదు నీ బుద్ధి చూపించావు నువ్వు అన్నట్టుగా ఇంకా తనలో తానే మాట్లాడుకుంటూ ఎంతైనా వాడు కసురుకున్న ఏదైనా ఆ బాలుగాడే మంచోడు ఆపద అని చెప్పనంటే వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తాడు, కానీ నువ్వు ఒక సంతకం కాడ నీ బుద్ధి చూపించావు అన్నట్టుగా ఉంటే ఇంకా రవి కూడా అయితే వెళ్ళి సంతకం పెడతాడు. అన్నయ్య అమ్మకు బదులు నేను కూడా సంతకం పెడతాను ఒకవేళ అమ్మ కట్టలేకపోతే అన్నట్టుగా ఇంకా శృతి కూడా వెళ్తుంది. ఇంకా కానీ రోహిణిని అయితే మాత్రం మనోజు వద్దు నువ్వు వెళ్ళావు అంటే ఇప్పుడు ఆ 3.5 లక్షలు వాడు మన ఇద్దరిని కట్టమని చెప్పని వాడు కూర్చుంటాడు అని అంటే నువ్వు ఆగు మనోజ్ అని చెప్పనని ఇంకా అందరి ముందు పెట్టకపోతే పెద్ద కోడలుగా బాగుండదు అని చెప్పనని ఇంకా రోహిణి కూడా వెళ్ళి సంతకం పెడుతుంది. చూసావా అమ్మ ఇప్పుడు నీ వాళ్ళు ఎవరు నీ కొడుకు అన్నావు కదా, నీ కొడుకే సపరేట్గా సంతకం పెట్టకుండా ఉన్నాడు.